హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది నరసాపురంలో తర్వాత రోజు అండి, మూడో రోజు మాట. ఇంకో వచ్చేసి ఇక్కడ భవానీలో నిన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, వచ్చారని. ఈరోజు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. అంగో చూసారా, ఆటో అయితే ఎక్కుతున్నారండి. ఇంకా వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఈరోజు పాలకొల్లు పని అయితే ఉన్నదండి. ఎందుకంటే నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చూడటానికి వచ్చాను, తెలుసు కదండి మీ అందరికీ ఆ విషయం. ఎందుకంటే నాన్నగారికి ఆపరేషన్ అయింది చేతికి. వాళ్ళైతే చెకప్కి అయితే వెళ్తున్నమాట. పాలకొల్లు అయితే బయలుదేరామండి. ఇదైతే నరసాపురం ఇంటికాంచి అయితే బయలుదేరాము. ఇప్పుడు ఆటో అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి ఇక్కడది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ అండి. ఇక్కడ నుంచి అయితే రోడ్డు మీదకి వస్తే అప్పుడు చాలా ఆటోలు అయితే వెళ్తాయి. ఎక్కువసేపు అయితే వెయిట్ చేయవలసిన అవసరం అయితే లేదన్నమాట. మా డాడీ అయితే ముందు వెళ్తున్నారు, మేము వెనకాల వెళ్తున్నాం. చూసారా, చేతికి కట్ అయితే ఉంది, చూసారు కదండి. ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కితే వెళ్తున్నామండి. ఆటో అయితే మా కోసం అయితే 2 ఆటోలు నిలబడ్డాయండి. ఇప్పుడు ఫస్ట్ ఆటోలో అయితే ఎవరు జనం లేరు, అదైతే ఎక్కుతామన్నమాట. మమ్మల్ని చూసి ఇక ముందుగానే ఆపేశారండి ఆటో అయితేనే. ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కుతున్నాము. ఎక్కేసి ఇక్కడ నుంచి మళ్ళీ పాలకొల్లు అయితే నరసాపురం బస్ స్టాప్ కాడ అయితే దిగిపోయి అక్కడి నుంచి అయితే ఇంకో బస్సు ఎక్కి అయితే మేము పాలకొల్లు అయితే వెళ్తాము. ఇది నరసాపురం గురబ్బల్లి గేటు కాడ అండి. ఇది ఇక్కడైతే ఇలా కిందికి వెళ్తే ఇంకా బస్ స్టాప్ అయితే వస్తుంది అన్నమాట. ఈ ప్లేస్ నరసాపురం నుంచి ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మేము కూడా నరసాపురంలో పుట్టి పెరిగాం కదండి. అందుకే ఇక్కడ నాకు బాగా ఇష్టం అన్నమాట. మా ఊరైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకైతే ఇక్కడైతే ఆటో దిగిపోవాలండి. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బస్సు అయితే ఎక్కాలన్నమాట. ఆటోకి అయితే మనిషికి 20 రూపీస్ అయితే ఇచ్చుకుంటారు. అమ్మ అయితే డబ్బులు ఇస్తుందన్నమాట. ఎందుకంటే పిల్లలకైతే ఇచ్చుకోవాలండి, పెద్దోళ్ళు మా అమ్మ నేను మా డాడీ కాబట్టి 60 రూపాయలు అయితే ఇచ్చుకున్నారండి. ఇక్కడ నుంచి ఇప్పుడైతే మళ్ళీ బస్సు ఎక్కి అయితే వెళ్తామని చూసారు కదండి. బస్ స్టాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే మేము బస్సు అయితే ఎక్కుతున్నామండి. ఖాళీగానే ఉంది బస్సు. చక్కగా ఇంకా చాలాసేపు అయితే ఆగింది కూడా. ఇంకా ఎందుకంటే మా అమ్మాయిలకి అయితే కిటికీ పక్కన ప్లేస్ కావాలండి. మా చిన్న అమ్మాయి అయితే కండక్టర్ సీట్లో అయితే కూర్చుంది, అక్కడ కూర్చోకూడదని చెప్పేసి ఇంకైతే వెనక్కైతే తీసుకెళ్ళాము. ఇక్కడైతే ఖాళీగానే ఉంది, బస్సు అంతా ఖాళీగా ఉందండి. మా అమ్మాయిలకి అయితే కిటికీ పక్కన కావాలి కాబట్టి వాళ్ళు కిటికీ కాడ సెటిల్ అయిపోయారన్నమాట. నేను కూడా ఫస్ట్లో అలాగే చేసేదానండి. మా చిన్నప్పుడు మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే కిటికీ పక్కన ప్లేస్ అయితేనే కూర్చునే వాళ్ళమండి. మా పిల్లలిద్దరిని అయితే కిటికీ పక్కన కూర్చోబెట్టి మేము పక్కన అయితే కూర్చున్నామన్నమాట. ఇప్పుడైతే పాలకొల్లు అయితే వెళ్తున్నాము. అనుకున్నాము ఫస్ట్ పాలకొల్లు వెళ్ళి వస్తూ ఇది బైపాస్ కాడ అండి. ఇది ఇక్కడ ఎదురుగుండా అయితే ఇక్కడ ఇవాళ ఫ్రైడే అన్నమాట. ఫ్రైడే రోజున వెళ్ళాము. ఫ్రైడే రోజున అయితే అక్కడ బట్టల బజార్ అయితే జరుగుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. అక్కడ ఎక్కువ రాజమండ్రి నుంచి వస్తారనుకుంటా. దేవుడు హాల్ అనే ఉంటుందండి. అక్కడైతే ఫ్రైడే రోజునే పెడతారు. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. బట్టలు అక్కడ తక్కువ రేటు కూడా వస్తాయి. ఎక్కువ శారీస్ అయితే అమ్ముతారన్నమాట. మేము వెళ్ళినప్పుడు అనుకున్నాం, వచ్చినప్పుడు ఆగి కొందాం అనుకుని, కానీ టైం అయితే కుదరలేదు. ఇక్కడైతే తేగలు కూడా అమ్ముతున్నారండి లైవ్లో మాట. తేగలు అప్పటికప్పుడు కాల్చుతున్నారన్నమాట. అక్కడేని కుండలు పెట్టేసి చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. నాకు దిగాలనిపించింది కానీ బస్సు ఇంకా అది డైరెక్ట్గా నరసాపురం బస్సు ఎక్కేసామన్నమాట. ఇంకా డైరెక్ట్గా మా ఇంటికాడ దింపుతుంది. అందుకని ఆగుతా కుదరలేదండి. ఇంకా సరేలే అనేసి మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామనేసి మేమైతే వెళ్ళిపోయామన్నమాట. తేగలు ఇంక ఇంటికాడ కూడా వస్తాయి కదండి, ఊరుకున్నమాట. ఇదేనండి దేవుడు హాల్ అని చెప్పాను కదండి, ఇది బయట నుంచి అన్నమాట. ఇక్కడైతే బస్సు అయితే ఆగింది, అందుకని వీడియో తీయటానికి అయితే కుదిరింది. చూసారా, చాలా అంటే చాలా రష్గా ఉందండి. తీర్థం జనంలాగా అయితే వచ్చారు, అసలు ఖాళీ అయితే లేదు. ఎందుకంటే పండగ సీజన్ కదండి, చాలా జనం అయితే వచ్చారండి. ఇంకో అక్కడ రాసి చూసారా, పాలకొల్లు దేవుడి హాల్ అని రాసేసి ఇక్కడ హోల్సేల్ రేటుకి ఇంకా బట్టలు అమ్ముతారండి. ఎదురు కూడా అయితే లేడీస్ టాప్లు పెట్టారు. నాకు ఎందుకో దిగాలనిపించింది కానీ వచ్చినప్పుడు అయితే అసలు టైం కుదరలేదు, అందుకనేసి ఇంకా దిగలేదు అన్నమాట. ఇంకా సరేలే చూద్దాంలే, షాపింగ్ తర్వాత చేద్దాము అనేసి వచ్చేసాము. నరసాపురంలో చేసాం కానీ షాపింగ్ ఇక్కడ చేయలేకపోయాము ఈ పొట్టుకైతేనే. ఇంకైతే హాస్పిటల్ కూడా ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే నాన్నగారికి చేతికి పైన నల్లగా
పొరలాగా అయితే వచ్చిందన్నమాట. అలా రాకూడదంట. అందుకనేసి డాక్టర్ గారు అన్నారు అది తీయాలన్నారన్నమాట. అందుకని అక్కడ టైం అయితే పట్టింది. సరే అయితే ఇప్పుడు నా బస్ స్టాప్ అయితే వచ్చేసింది. మేమైతే దిగిపోతాం. ఈ హాస్పిటల్ ఇక్కడేనండి, దగ్గరే, చాలా దూరం అయితే కాదు. ఎందుకంటే బస్ స్టాప్ వెనకాలే ఉంటుందండి. న్యూ లైఫ్ హాస్పిటల్ అనేసి ఇది కొత్తగా ఓపెన్ అయింది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది హాస్పిటల్. ఓ పక్క నుంచి మీకు దిగుతుంటే ఇంకా ఎక్కువ వాళ్ళు ఎక్కేస్తున్నారండి. దిగేదాకా కూడా ఆగుతలేదు. ఎందుకంటే ఆగుతుంది కదా బస్సు, వీళ్ళకు కంగారు ఎక్కువండి. ఓ పక్కన మీద మమ్మల్ని దిగ్గనుకుండానే వాళ్ళు అయితే గిడ్డుకుంటా అయితే పైకి అయితే వచ్చేస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలతో దిగుతాం కదండి, కొంచెం టైం అయితే పడుతుంది. వాళ్ళైతే గెంటుకుంటా మమ్మల్ని దిక్కకుండానే ఎక్కేస్తున్నారు అనమాట. సరే అయితే మేము బస్ స్టాప్ వెనకకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి, బైక్స్ అయి పెట్టుకుంటామన్నమాట. ఇక్కడ నుంచి అయితే వెనక్కి అయితే వెళ్ళాలంట. మేమైతే వెళ్తున్నాము. మా పిల్లలు అయితే చాలా బుర్ర తినేసారండి దారిలో, అవి కావాలి ఇవి కావాలి అనేసి. మా చిన్నదైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే నాకు ఆకలేస్తుంది అని చెప్పేసింది అనమాట. నేనైతే ఇంకా అమ్మాయిని అయితే అక్కడ అన్నది వెళ్ళి ఏమైనా తినిపించి తీసుకురా అని చెప్పింది అనమాట. సరే అనేసి నేను దగ్గరలో ఉన్న హోటల్కి అయితే తీసుకెళ్ళాను. నా ఫేవరెట్ అండి హోటలు. ఎందుకంటే మా చిన్నమ్మాయి కానీ మా పెద్ద అమ్మాయికి కడుపులో ఉన్నప్పుడు అండి అమ్మ ఇక్కడే పాలకొల్లో స్కానింగ్ తీసుకుంటాకైతే వచ్చేవాళ్ళన్నమాట. అక్కడైతే వచ్చినప్పుడల్లా అదే హోటల్లో నేను టిఫిన్ అయితే తినేదాన్ని. అందుకనేసి మా పిల్లలకి చెప్పాను హోటల్లో చాలా బాగుంటుంది టిఫిను, ఒకసారి తింటే ఇంకా అసలు వదిలిపెట్టలేరు అని చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళకి ఇంకా నాకు కూడా చాలా ఇష్టం అండి అక్కడ వేసిన మైసూరు బజ్జీలు కానీ, చపాతీలు కానీ, దోశలు కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళాక వాటికి ఫ్యాన్ అయిపోయారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నిజంగా ఒక బజ్జీ ఎంత పెద్దగా ఉంటుంది. ఆ బజ్జీలో 4 బజ్జీలు అయితే అండి ఇక్కడైతే అమ్మి, అది కూడా ప్లేట్ 30 రూపాయలు ఇచ్చుకుంటారు. 4 బజ్జీలు ఇస్తారు. ఇవి కూడా 35 రూపీస్ ప్లేట్ ఇచ్చుకున్నారు. కానీ చాలా బెస్ట్ అండి, కడుపు అయితే నిండిపోతుంది. నిజంగా టేస్ట్ కూడా చాలా ఇయర్స్ నుంచి చేస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అన్నమాట. ఏం చేసి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది హోటల్లో అన్నమాట ఫుడ్ అయితేని. ఇప్పుడైతే ఆ హోటల్కి అయితే వెళ్ళాలి. మీ అమ్మని అయితే ఇంకా న్యూ లైఫ్ హాస్పిటల్ అని చూపించాను కదండి, లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. అమ్మాయిని అయితే డాడీని అయితే చెకప్లు అయ్యే చేయాలన్నారండి. చెకప్లు అయితే చేయించుకున్నాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళి డాక్టర్ గారి ఛాంబర్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందంట. మేమైతే అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోనే మెడికల్ షాప్ కూడా ఉంటుందండి. ఇంకా ఏదే 7 ఫ్లోర్స్ ఉందండి బిల్డింగ్ అయితే. చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళిన వెయిట్ అయితే చెక్ చేశారన్నమాట. ఇంకా మేము మా పిల్లలు కూడా వెయిట్ చెక్ చేసుకున్నాము అక్కడ కూర్చుని. ఇంకా డాక్టర్ గారు అయితే ఇంకొకరికి ఎవరికో ట్రీట్మెంట్ చేస్తున్నారు, వెయిట్ చేయమన్నారని మేము బయట కూర్చుని వెయిట్ చేసాము. ఇంకా చెప్పాను కదండి అమ్మ బయటికి వెళ్ళి పిల్లలకి ఏమైనా తినిపించి తీసుకురమ్మంది అనేసి నేనైతే హోటల్కి అయితే వెళ్తున్నాను అనమాట. అక్కడ బండి మీద మినపపునుగులు చూసానండి. అవి కూడా చూడగానే అనిపించింది కానీ ఇచ్చుకోలేదు. తర్వాత వెళ్ళినప్పుడు ఇచ్చుకుందాం అనేసి ఇచ్చుకోలేదు. ఫస్ట్ అయితే హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. సాయి తేజ టిఫిన్ సెంటర్ అండి ఇది నరసాపురం బస్ స్టాప్ ఎదురుగుండా అయితే ఉంటుంది అన్నమాట. ఇందులో నిజంగా టిఫిన్ తిన్న వాళ్ళు ఒకసారి టిఫిన్ తింటే మళ్ళీ అక్కడికైతే వెళ్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలు అయితే ముందు వెళ్ళిపోయారు. ఫస్ట్ అయితే ఇక్కడ టోకెన్ ఇచ్చుకోవాలండి. మనీ ఇక్కడే పే చేసి టోకెన్ ఇచ్చుకుని అప్పుడు 5 బజ్జీలు అయితే ఇచ్చుకోవాలన్నమాట. చూసారా ఒక్కో బజ్జీ ఎంత పెద్దగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఇడ్లీలు ఎవరికో వేస్తున్నారు. ఒక్కో ఇడ్లీ ఎంత పెద్దగానో ఉందండి, చాలా పెద్దగా ఉంది ఇడ్లీ అయితేని. అది కూడా 35 రూపీస్ అనుకుంటా 2 ఇడ్లీలు. ఇంకా 35 రూపీస్కి 4 బజ్జీలు అయితే వచ్చినాయండి. చాలా పెద్ద మాట, క్వాంటిటీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా చట్నీ అయితే మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. చట్నీ, కూర, సాంబారు అన్నీ పెడతారన్నమాట. నేనైతే టిఫిన్ ఎక్కడ మా ఇంట్లో కానీ బయటికి కానీ టిఫిన్ తిన్నా నేను చట్నీ కంటే కూడా ఎక్కువ టిఫిన్ కంటే కూడా ఎక్కువ చట్నీ తింటాను. నాకు చట్నీ బాగా ఇష్టం అన్నమాట. ఇంకా ఇక్కడైతే ప్లేట్ తీసుకుని వెళ్ళి సీట్ కాడ కూర్చోవాలి. చూసారా ఒక్కోటి ఎంత పెద్దగా ఉందో బజ్జీ. ఇంకా 2 రకాల చట్నీలు, సాంబార్ అయితే ఇచ్చారు. ఇంకా ఎంత కాలితే చట్నీ అంత మన సీట్ కాడికి తెచ్చిస్తారండి వాళ్ళు.
ఇంకా పిల్లలిద్దరికి సరుకులు ప్లేట్ ఇచ్చుకుని అయితే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత నేను తెచ్చుకున్నాను అనమాట. మా చిన్నమ్మాయి అక్కడ చూడగానే నాకు ఇంకా 10 కావాలి 10 కావాలన్నది, కానీ దానికి ఆ 2-3 తినగానే తన పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. అమ్మ నువ్వు నిజమే చెప్పావు అమ్మాయి, చాలా పెద్దగా ఉన్నాయి, నా పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకొద్దన్నదన్నమాట. ఇంకా చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలిద్దరూ. మా పిల్లలిద్దరికి ఇలా మైసూర్ బజ్జీలు అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు ఇంట్లో వేయటం అస్సలు రాదు. ఇంకా ఇంట్లో వేసినా నాకు ఎంత బాగా రావు, టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది అన్నమాట. మనకి బయట ఉన్నంత టేస్ట్ ఇంట్లో రాదు కదండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఇంకో ప్లేట్ తెచ్చుకున్నాను. నేను టిఫిన్ తిన్నానంటే ఒక్కో బజ్జీకి 2-3 గట్లు చట్నీ వేసుకుని అయితే తిన్నాను అనమాట. నాకు చట్నీ చాలా ఇష్టం అండి, చెప్పాను కదా. నేను టిఫిన్ కంటే ఎక్కువ చట్నీ తింటానని ఎక్కువ చట్నీ ఉంచుకుని అయితే తినేసాను నేను. మిగిలిన పక్కన శనగపిండి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందండి, అది కూడా స్పూన్లో తినేసాను అవుతుంది. ఇంకా డాడీకి అయితే గారెలు కట్టించుకున్నాను, అమ్మకైతే మినప్పునుకులు అయితే పెసరపునుకులు అయితే కట్టించుకున్నాను అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయాకండి ఇది సందాలు అయింది. ఇంటికి వెళ్ళిపోయాక సందాలు అయితే ఇంకా ఫ్రైడే అని చెప్పాను కదండి. ఇంకా మిరపకాయ బజ్జీలు, అప్పడాలు, కారపొడి, ఇంకా మామిడికాయ పచ్చడి, ఇంకా పప్పు